హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బియ్యం పిండితో పునుగులు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగును వేసుకొని కొంచెం వాటర్ని వేసుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత మూత తీసి ఒక చిన్న కప్పు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూను జీలకర్రని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూను వంట సోడాను వేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకొని అంతా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండిని వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత పిండిని కొంచెంగా తీసుకొని పునుగుల్లాగా ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా ఇప్పుడు వీటిని ఒకసారి స్పూన్తోని కలుపుకోవాలి. ఇలా ఒకవైపు నుంచి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, బియ్యం పిండి పునుగులు రెడీ అండి. మేమైతే పల్లి చట్నీతోని తిన్నాము. ఏ చట్నీతో అయినా పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్